చాలా నేను న్యూస్లో చూసా, కొన్ని వీడియోస్లో చూసా వాడుకోవడం. అరే ఒక్కరిని ప్రేమిస్తే ఒక్కరినే ప్రేమించండి. ఈయన్ని వాడు ఈడ ఒక్కడు, ఆఫీస్ దగ్గర ఒక్కడు, దాని తర్వాత ఇంకొక దాని ఇంకొకడు, లాస్ట్కు బకరగాల పెళ్లి చేసుకొని ఇంకొకడు. ఎందుకు అవసరమా చెప్పు? కానీ ప్రతి ఒక్క దానికే పనిష్మెంట్ ఉంటుంది. ఒక్కరినే లవ్ చేయండి, 10 మంది వద్దు, మోసపోవడం వద్దు. ఇక పెళ్ళికి ముందే అన్నీ ఇప్పుడు చాలా దరిద్రంగా తయారైపోయారండి అమ్మాయిలు అయితే. సారీ, నన్ను తిట్టుకున్నా పర్లేదు ఏ అమ్మాయి అయినా సరే, కానీ ఎవరైతే తిట్టుకుంటారో వాళ్ళు పక్కా లంగపని చేసినట్టే. మీరు లంగపని చేసినా మీరు ఒప్పుకొని కామెంట్ పెట్టండి. మరి నేనైతే 100% చెప్తున్నాను, మీరు మంచి పని చేస్తే మాత్రం మీరు కామెంట్ పెట్టకండి. ఎందుకంటే మీరు మంచోళ్ళు. అదే సిస్టమ్ మారాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, మొన్నదాకా ఒకరిని లవ్ చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయితో ఇప్పుడు ఆ అమ్మాయి అంతా ఉందో లేదో కూడా నాకు తెలియదు, చెప్పలేం. అయిపోయా, ఆడొక్కడు వీడొక్కడు. ఇదేనా లైఫ్ అంటే? పెళ్ళికి ఒక పరమార్థం అనే లేకుండా అయిపోయింది. పెళ్ళికి ముందు ఎన్నో, పోనీ పెళ్ళి తర్వాత కూడా జరుగుతున్నాయి. ఎందుకు పెళ్ళి చేసుకుంటాం? ఎందుకు మనము? అన్ని విధాలుగా ఇద్దరు కలిసి ఉండాలి. మంచి అయినా చెడైనా తీసుకొని నడవాలి, హ్యాపీగా ఉండాలి. మనకంటూ ఒక సొసైటీలో మంచి అది ఉండాలి. మన పిల్లలకు మంచి ఫ్యూచర్ని ఇవ్వాలి. అందుకు పెళ్ళి చేసుకుంటాం. ఎక్కడ మంచి ఫ్యూచర్ ఇస్తారు? పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఇలాంటివి చాలామంది చేస్తున్నారు. చాలా ఎక్కువైపోయినాయి. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ఇప్పుడు అవే కదా. కోర్టుకు వెళ్ళండి మీరు, 90% మొత్తం డైవర్స్ కేసులే ఉన్నాయి. ఇలాంటివే అన్నీ, ఇలాంటి కేసెసే. అన్నిట్లో అమ్మాయిలు తప్పే ఉందంటారా? నేను అదే ముందే మెన్షన్ చేసి చెప్పా, అబ్బాయిలు తప్పు ఉంది, అమ్మాయిలు తప్పు ఉంది అని చెప్తున్నా. కానీ ఎక్కువ శాతం అమ్మాయిలదే తప్పు ఉందని చెప్తున్నాను నేను. అంటే ఇది నేను ఒక్కరిని ఇచ్చిన ఆర్డర్ కాదు. మీరు ఎన్నో క్లిప్స్, మీరు ఆల్రెడీ యాంకర్ కాబట్టి మీరు ఎన్నో వీడియోస్లో ఉన్నాయి. చాలామంది మీ అమ్మాయిలే చెప్తున్నారు, అబ్బాయిలే చాలా నా బట్టలు అవుతున్నారు అని. నిజంగా చెప్తున్నా, మీ అమ్మాయిలే చెప్తున్నారు.